మామూలుగా ఉన్న కప్పను చూడడానికి అబ్బే ఏదోలా ఉండిద్దండి. అలాంటిది ఇలాంటి కప్ప ఇంకెలా ఉంటుందండి? అసలు కప్ప ఏదైనా కప్పే. అయినా ఇప్పుడు కప్పను చూడాల్సిన అవసరం నీకేమొచ్చింది అమ్మాయి? నాకు రాలేదబ్బాయి, అక్కడెక్కడో ఓ అమ్మాయికి చూడాల్సి వచ్చిందిలే. చూస్తే చూసింది గాని ఆ విషయం నీకెందుకు చెప్పిందే అమ్మాయి? నీతో చెప్పినా ఉపయోగం లేదని నాతో చెప్పింది. కానీ నువ్వు ఎక్కువ మాట్లాడావంటే ఆ కప్పలాగే నీకు కూడా కళ్ళు నోట్లోకి వచ్చేలా చేసేస్తాను. జాగ్రత్తగా ఉండు మరి. ఏదైనా భయంకరమైన విషయం తెలిసినా, టెన్షన్ పుట్టించేది జరిగినా గుండె నోట్లోకి వచ్చేస్తుందంటారు కదా. కానీ ఈ కప్పకు కళ్ళు నోట్లోకి వచ్చేసాయి. ప్రకృతి గురించి, అందులో ఉన్న జీవాల గురించి మనకు చాలానే తెలుసుకుంటాం. కానీ తెలిసిన వాటికంటే అస్సలు తెలియని వింతలే ఎక్కువగా ఉంటాయి. ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉంటాయి. ఎంత పరిశోధించినా మనిషి మెదడుకు అందని ఎన్నో విషయాలు ఉంటాయి. వాటంతటవి బయటపడినప్పుడు షాక్ అవ్వాల్సిందే. లేటెస్ట్ గా కెనడాలో ఓ అరుదైన కప్ప కనిపించింది. కెనడాలోని ఒంటేరియాలోని బర్లింగ్టన్ కు చెందిన హైస్కూల్ విద్యార్థిని డిడ్రే ఓ చిత్రమైన కప్పను కనిపెట్టి ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది. మామూలుగా కప్పకు కళ్ళెక్కడుంటాయని ఎవరిని అడిగినా తలపైన ఉంటాయని తక్కువ ఆన్సర్ చెప్పేస్తారు. కానీ ఆ బాలిక తన ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటున్నప్పుడు కనిపించిన కప్ప మాత్రం విచిత్రంగా ఉంది. ఆ కప్ప తన కళ్ళు మూసుకుని ఉంది. అందులో విచిత్రమేముంది అనుకుంటున్నారేమో. అక్కడే అసలు రహస్యం ఉంది. ఆ కప్ప నోరు తెరవగానే లోపల కళ్ళు కనిపించాయి. కానీ ఆ కళ్ళున్నది తలపై కాదండోయ్, ఆ కప్ప నోట్లో. దాని నోటి లోపల 2 కళ్ళు మెరిసిపోతున్నాయి. ఇది చూసిన డిడ్రే ఆ కప్ప మరొక ప్రాణిని మింగేసిందేమో, అందుకే అలా ఉందనుకుంది. కానీ దగ్గరకు వెళ్లగా బాగా అబ్జర్వ్ చేస్తే అసలు విషయం తెలిసింది. ఆ కళ్ళు ఆ కప్పవేనని ఆమెకు క్లియర్గా అర్థమైంది. ఈ ప్రత్యేకమైన కప్పకు సంబంధించిన ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. స్థానిక దినపత్రిక ఫోటోగ్రాఫర్ కు పంపించింది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో చీకటిలో నివసించి గొల్లం పేరును ఈ విచిత్రమైన కప్పకు పెట్టింది. ఈ కప్ప ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇది జన్యు పరివర్తన, అంటే పిండం అభివృద్ధి చెందే సమయంలో జరిగిన లోపం కారణంగానే కప్పకు ఇలా నోటి లోపల కళ్ళు వచ్చినట్లు భావిస్తున్నారు. ఇది మాక్రో మ్యూటేషన్ కేసు అని, చాలా అరుదు అని అంటున్నారు. రసాయన కాలుష్యం లేదా పర్యావరణ ప్రభావం వల్ల ఇలాంటి పరివర్తనలు జరుగుతాయని తెలిపారు.